బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కింది. అల్లు అర్జున్ కు తొలి గద్దర్ అవార్డు లభించింది. పుష్ప 2లో అద్భుతమైన నటనకు అవార్డు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అవార్డును అభిమానులకు అంకితం చేశాడు పుష్పరాజ్. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు అల్లు అర్జున్. అది ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇష్యూ. మరీ ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. నేషనల్ మీడియాలో అనేక ప్రశ్నలు కూడా తలెత్తిన సందర్భం. ఇదేమైనా టార్గెట్గా చేస్తున్నారా, ఇదేమైనా కక్షపూరితంగా చేస్తున్నారా అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది. అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకు తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే, ఆ ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఒకసారి అనౌన్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే తొలి గద్దర్ అవార్డు అల్లు అర్జున్కి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనౌన్స్మెంట్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్. బెస్ట్ లీడింగ్ యాక్టర్ అల్లు అర్జున్ ఫర్ పుష్ప 2. ఇది అనౌన్స్మెంట్. కొద్ది గంటల క్రితం అనౌన్స్మెంట్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇంతకీ ఇప్పుడు ఇది డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇంకా ఏమైనా? ఎందుకంటే నేను ఈ మాట ఇక్కడ చర్చించడం జరుగుతోంది. పుష్ప 2 మరి ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనతో ఇటు యావత్ దేశవ్యాప్తంగా అల్లు అర్జున్కి సంబంధించి కాస్త చర్చ జరిగింది. ఇది అల్లు అర్జున్ టార్గెట్గా జరుగుతోంది, ఇది కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది అనే చర్చ కూడా జరిగింది. ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ప్రస్తుతం ఈ అవార్డు ఇచ్చిందా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా క్వశ్చన్స్ని రైజ్ చేసింది. ఇలా అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ వచ్చింది అనే చర్చ కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోని, ఈ కాంటెక్స్లోని రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఫిల్ చేసే భాగంగానో లేకపోతే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఈ అవార్డుని ఇచ్చిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. ఇంతకీ అల్లు అర్జున్ చేసిన ట్వీట్, కృతజ్ఞతగా అల్లు అర్జున్ చేసిన ట్వీట్ చూద్దాం. ఆ తర్వాత దాంట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అల్లు అర్జున్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. ఐఎమ్ ట్రూలీ హానర్డ్ టు రిసీవ్ ద ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ పుష్ప 2 at the Gaddar Telangana Film Awards 2024. Heartfelt thanks to the Telangana heartfelt thanks to the government of Telangana for this prestigious honor. మీరు చూడొచ్చు, heartfelt thanks to the government of Telangana for this prestigious honor. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చారు. All credit goes to my director Sukumar Garu, my producers and the entire Pushpa team. I dedicate this award to all my fans. Your unwavering support continues to inspire me అంటూ ఆ రెండు పేరాస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. I'm truly honored to receive the first best actor award for Pushpa 2 at the Gaddar Telangana Film Awards 2024. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 గాను పుష్ప 2కి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం చాలా గౌరవంగా అనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం రెండో పేరులో మీరు చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఈ అరుదైన గౌరవం, ఈ అపూర్వమైన గౌరవం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. రిమెంబర్, ఇక్కడెక్కడా కూడా అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇది కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరికొంతమంది అల్లు అర్జున్ మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ ఉంటే చూడాలని ఉంది అంటూ కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్కి సంబంధించి. ఒక్కసారి ఈ కాంటెక్స్లోని గతంలో అల్లు అర్జున్ పేరుని మూవీ ప్రమోషన్స్లో భాగంగానో లేకపోతే మూవీ ఈవెంట్లో భాగంగానో ఒకసారి అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తావించడం మర్చిపోయారంటూ చర్చ జరిగింది. మీకు గుర్తుందా? ఒకసారి ఆ బైట్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. Thank you. And mukhyenga ivala I'd like to thank the government of Telangana for giving us a special prize. Ivala film industry inta support chesinanduku Mukhyamantri Gaurinar Mukhyamantri sorry మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy Garu. Thank you so much.
రైట్, అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆ తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రులు రెస్పెక్టెడ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే కూడా అప్పుడు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఆ గ్యాప్కి సంబంధించి అప్పుడు ఏ స్థాయిలో చర్చ జరిగిందో మనం చూసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని మాత్రమే ప్రస్తావించారు అల్లు అర్జున్ తన ట్వీట్లో. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఆ నేమ్ని ట్యాగ్ చేయడం కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇది కూడా చర్చకు దారితీస్తోంది సోషల్ మీడియా వేదికగా. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు అల్లు అర్జున్కి ఈ అవార్డు రావడం, తొలి గద్దర్ అవార్డు రావడం ఎలా చూడాలి? ఎట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే అవార్డు ఇచ్చినట్టు చూడాలా? సచిన్, 2024 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డుని అయితే ఆయన్ని కమిటీ జ్యూరీ ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డ్స్ కి మొట్టమొదటి బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ని అనౌన్స్ చేయడం నిజంగా అల్లు అర్జున్ అభిమానులకు కావచ్చు, పుష్ప యూనిట్ అందరికి కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. అయితే దీనిపై రకరకాల గాసిప్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. కావాలని డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు అనేది కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటే, మరి కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయి ఉచ్చరించకుండా తర్వాత మాట్లాడి రేవంత్ రెడ్డిని హర్ట్ చేశాడు కాబట్టి రేవంత్ రెడ్డి స్టేజ్ పైన అవార్డు తీసుకుంటూ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయనకి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అలా చేయించుకోవడం కోసమే అల్లు అర్జున్ ని బెస్ట్ యాక్టర్ గా ప్రకటించారు అంటూ కూడా సోషల్ మీడియాలో కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి గాను జాతీయ అవార్డు కూడా పొందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గద్దర్ అవార్డ్స్ లో ఆయన్ని ఉత్తమ నటుడిగా ఎన్నుకోవటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. జ్యూరీ ఖచ్చితంగా సరైన నిర్ణయమే తీసుకుంది అని కూడా చాలా మంది సినిమా పరిశ్రమలో వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. సో 2024 సంవత్సరానికి తెలుగు సినిమాలలో బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2 సినిమా నుంచి అల్లు అర్జున్ ని ఎంపిక చేశారు. అల్లు అర్జున్ కూడా గద్దర్ అవార్డ్స్ లో భాగంగా మొదటి ఈ సంవత్సరంలోనే అవార్డుకి నన్ను ఎంపిక చేయటం నిజంగా చాలా గౌరవంగా భావిస్తున్నాను. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ ఆయన పేర్కొనడం జరిగింది. దాన్ని కూడా విమర్శలు చేస్తున్న విధానం అయితే మనం చూస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వానికి అన్నాడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలపలేదు అని కూడా కొంతమంది అంటే రవిచంద్ర ఇంకా ఆ అసహనం ఇంకా పోలేదు అనుకోవాలా? సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఎక్కడొక్క చోట అసహనం ఉండిపోయింది అనుకోవాలా ఇంకా అల్లు అర్జున్ లో? ఖచ్చితంగా అసహనం అనే పదం కరెక్ట్ కాదేమో సచిన్. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది, తెలంగాణ గవర్నమెంట్ ప్రారంభించిన గద్దర్ అవార్డ్స్ లో భాగంగా తనకి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి జ్యూరీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ అవార్డుని తన అభిమానులకు అంకితం చేశారు. ఈ అవార్డు తను రావడానికి కారణమైన సుకుమార్ కి, మైత్రి మూవీ మేకర్స్ కి, ఇతర యూనిట్ సభ్యులందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సో ఇండివిజువల్ గా ఇక్కడ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం లేదు అనేది అల్లు అర్జున్ అనుయాయుల నుంచి, ఆయన టీం నుంచి వస్తున్న సమాచారం. రేపు వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకునే టైంలో ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటే చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కానీ ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఇండివిజువల్ గా చెప్పాలి కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ ఇచ్చే అవార్డు, గవర్నమెంట్ నామినేట్ చేసింది ఒక కమిటీ ద్వారా. సో తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. ఇందులో ఎలాంటి లొసుగులు వెతకాల్సిన అవసరం లేదనేది అల్లు అర్జున్ టీం నుంచి వస్తున్న సమాచారం. రైట్, అంటే ప్రస్తుతం ఈ అవార్డుకి సంబంధించి ఒక డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దీనికి ఎటువంటి సమాధానం ఇస్తోంది ఆయన టీం కావచ్చు లేకపోతే అల్లు అర్జున్ కావచ్చు? దానికి సమాధానం అయితే ఆల్రెడీ పుష్ప సినిమాలో తను చేసిన నటనకు గాను జాతీయ అవార్డునే ఆయన పొందాడు కాబట్టి ఖచ్చితంగా ఇది డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా వచ్చిన అవార్డు అయితే కాదు. సో నేషనల్ అవార్డు సంపాదించిన వ్యక్తి అదే పాత్రని కంటిన్యూ చేస్తూ తీసిన పార్ట్ 2 సినిమా కాబట్టి ఇందులో కూడా
ఆయనకి ఇక్కడ ఈ సంవత్సరానికి గద్దర్ అవార్డ్స్ ఇవ్వటం సముచితంగా భావించి వాళ్ళు ఇచ్చారు. అలాగే మెజారిటీ సభ్యులు, జ్యూరీలో ఉన్న మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో ఈ అవార్డు రావటం కూడా జరిగింది అనేది కూడా కమిటీ సభ్యులు ఆఫ్ ది రికార్డు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది డ్యామేజ్ కంట్రోల్లో భాగం కాదు అనేది అల్లు అర్జున్ టీం రెస్పాండ్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్కి తొలి గద్దర్ అవార్డు ప్రస్తుతం ఖరారైంది. అవార్డుని మరికొద్ది రోజుల్లోనే అందుకోబోతున్నారు ఆయన. అల్లు అర్జున్కు అరుదైన గౌరవం లభించింది. అల్లు అర్జున్కు తొలి గద్దర్ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది జ్యూరీ. పుష్ప 2లో అద్భుత నటనకు అవార్డు కేటాయించింది. అవార్డును అభిమానులకు అంకితం చేశారు పుష్పరాజ్. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్. మరి ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి, ఎందుకంటే ఎక్కడో టార్గెట్ చేస్తున్నారు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది, లేకపోతే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు అంటూ ఒక చర్చ జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగానే, అంటే ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఈ అవార్డు ఇవ్వడం జరిగిందంటూ కూడా ఇంకొక చర్చ జరుగుతోంది. సో ఈ కాంటెక్స్లో మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్కి అలాగే రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న ఆ గ్యాప్ అంటూ కూడా చర్చ జరుగుతోంది కాబట్టి అది తగ్గింది అనుకుంటున్నారా? ఒకసారి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.